వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ఇప్పుడు వ్యాపారాలు ఎవరైతే మీకు చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ అనొచ్చు సార్ సినీ ఫీల్డ్ లో రామచంద్ర గారు చేస్తున్నారు కదా, లేదా మహేష్ బాబు గారు చేస్తున్నారు కదా, బన్నీ వ్యాపారాలు చేస్తున్నారు కదా, వాళ్ళేం చదువుకోలేదు కదా, మీరు చెప్పారు కదా, మరి చదువుకోకుండా వాళ్ళ వ్యాపారాలు ఎలా చేస్తున్నారు. అందులో లాజిక్ ఏంటంటే నేను మెంటల్ స్టామినా పెరిగి సరిపడా చదవమన్నాను కదా, మెంటల్ స్టామినా సినిమా హీరో అవడానికి వచ్చేసింది అడికి. పొద్దున్న 5 లేసి ఉంటాడో, రోజు జిమ్ చేసి ఉంటాడు, 6 గంటలు ఫుడ్ కంట్రోల్ చేసి ఉంటాడో, డిసిప్లిన్ మెయింటైన్ చేసి ఉంటాడో, కన్సిస్టెంటీ ఉండి ఉంటుంది, వాడు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసి ఉంటాడు, ఎక్కడెక్కడికో తిరిగి అడవుల్లో కూర్చుని ఉంటాడు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎన్నో డీల్ చేసి ఉంటాడు, బయ్యర్స్తో ప్రాబ్లమ్ చూసుంటాడు, ఫ్యాన్స్ని మేనేజ్ చేసి ఉంటాడు, అసోసియేషన్స్ ఉండుంటాయి, ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ని మేనేజ్ చేయగలిగాడు కాబట్టి చిన్న వయసులో మెంటల్గా స్ట్రాంగ్ అయ్యాడు, ఆడు కూడా వ్యాపారం చేయగలడు. ఇట్స్ నాట్ దట్ చదువు వల్ల మెంటల్ స్టామినా అవ్వాలని లేదు, మీ మైండ్ ఏదో ఒక రకంగా మీరు మెంటల్ స్టామినా అవ్వచ్చు. ఏది కాక ఇంట్లో కూర్చోబెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో పంపించి కారులో తీసుకొచ్చి బీబీఏజ్ పట్టుకెళ్ళి ఏదో ఆక్సన్ కాలేజీలో చదివించి లేదా ఇంకోటి ఏదో గీతంలో చదివించి వచ్చి వీడి వ్యాపారం ఇద్దాం, వీడి వ్యాపారం చేస్తాడు అన్నది ఏదైతే ఉంటుందో నాశనం అయిపోయి జీరో చేస్తారు వాళ్ళు. అలా అయిపోయినాయి కాబట్టి జనరేషన్స్లో బిజినెస్లో కనపడట్లా. అంటే మీరు ఇవ్వాల్సింది టైం, బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు కావాల్సినటువంటి క్వాలిటీ మెంటల్ స్టామినా. వీళ్ళందరూ ఏంటంటే 10 ఏళ్ళ తర్వాత బిజినెస్ చేస్తాను కాబట్టి బద్ధకం అంటే లేజీ స్టూడెంట్స్ చదువుతానంటారు బీబీఏ. ఎందుకు చెప్పనా, 10 ఏళ్ళ తర్వాత వ్యాపారం చేస్తాను, నాకు చదువు ఎందుకు, చదువుతో నాకు బిజినెస్ సంబంధం ఏంటి? ఇప్పుడు చదవాలంటే నొప్పి కదండి, ఈ పిచ్చ అమాయకులు ఉంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు చదవడం నొప్పి కాబట్టి తప్పించుకోవడానికి చెప్తాడు నేను బిజినెస్ చేస్తాను. ఈడేవాడు బిజినెస్ చేయడానికి అసలు బిజినెస్ చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ అయ్యి. ఇలా బిజినెస్ ముందు నుంచి చేస్తానన్న స్టూడెంట్ని మీ జీవితంలో కానీ నేను నా జీవితంలో చూడలేదు, ఎవడన్నా ఒక మంచి స్టార్ట్అప్ పెట్టి బిజినెస్ అయిన వ్యక్తిని ఎవడన్నా ఒక్కడన్నా చూసారా? అంటే చాలా మందికి అవేర్నెస్ కూడా ఉండదు కదా సార్. ఉండదు, కానీ మనం చెప్పినా కూడా సెర్చ్ కూడా చేయరాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరే పేరెంట్ అంటే ఏమంటే ఎవడన్నా బీబీఏ చదివినాడు, ఎవడన్నా బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన నెతకమంటే నెతకరు. మీరు నెట్లో దొరుకుతాయి కదా, దానికి టైం వేస్ట్ చేయరు మీరు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ పొగరు పేరెంట్స్కి. రైట్, మీరు లేదు, మీరు నెతకాలి కదా. యూనికార్న్స్ తీరదా, ఫౌండర్ ఎవడో, సిలికాన్ వ్యాలీలో ఉన్న బిజినెస్ మెన్ ఎవడు పెట్టాడు, లేకపోతే ఏషియాలో ఉన్న బిజినెస్లు ఏంటి, ఎవడెవడు ఏం చదువుకున్నాడో, వాడి ప్రొఫైల్ ఏంటి, ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవడో, వాళ్ళ ఫండ్ ఎలా రైజ్ చేయాలి, ఫండ్ ఎవడికి ఇస్తున్నాడో, అసలు స్టార్టప్ క్లబ్స్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్యూర్షిప్ క్లబ్స్ అంటే ఏంటి, వాళ్ళ ఇన్వెస్టర్స్ మీట్ అంటే ఏంటి, ప్రజెంటేషన్స్ ఎక్కడ చేయాలి, మన ప్రాజెక్ట్స్ని చేయాలంటే మనకి యాక్సెస్ ఏంటి, అంతే కదా, వెళ్ళాలి కదా, మీ ఐడియాస్ని మీరు ప్రజెంట్ చేయాలంటే కావాలి కదా, సబ్మిట్స్ ఉంటాయి కదా. ఇవన్నిటి మీద నాలెడ్జ్ లేకుండా నేను బీబీఏ చదువుతాను, బిజినెస్ చేస్తాను, బీబీఏ చదువుతాను, ఎంబీఏ చేస్తాను అంటే వీళ్ళందరూ ఏంటంటేనండి లేజీగా ఉన్న స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం అంటది. వాళ్ళు చదవాలండి, దేనికి పనికిరారండి వాళ్ళు. సిఈసీలు హెచ్ఈసీలు చదివిన వాళ్ళు అందరూ. ఎవడన్నా ఎంపీసీ చదివి మంచి ర్యాంక్ వచ్చాడు, ఎవడన్నా బీబీఏ చదవడం చూసారా? లేదు సార్. మరి ఆడు చదివాలి కదా, మరి ఆడు బిజినెస్ చేయట్లేదేంటి? కాదండి, ఎవడన్నా మంచిగా చదువుకున్నాడు, ఎవడన్నా ర్యాంక్ వచ్చి నాకు వద్దు అని చెప్పి బీబీఏ కానీ బీఏ కానీ చదవడం చూసారా? లేదు, అవసరం అయితే ఎంబీఏ చేశారు కానీ బీబీఏలు అవి ఎవడన్నా చేశాడా? లేదు. మరి మంచి ఐఐటీలో టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు సివిల్ సర్వీస్ కొట్టగల దమ్ము ఉంటుంది కదా, మరి ఆడు కూడా బీఏ చేసి సివిల్ సర్వీస్ కొట్టేచ్చు కదా. ఆల్ ఇండియా ఫస్ట్ జేఈ అడ్వాన్స్ వచ్చిందండి, వాడు కూడా బీఏ చదివితే కొట్టేయగలడు మామూలుగా అయితే, మరి చదవడాడు. ఇది మిగిలిపోయిన స్క్రాప్ అండి ఇదంతాను. వీళ్ళు దేనికి పనికి రాకుండా తల్లిదండ్రులు వీళ్ళ ఎస్కేపింగ్ మెకానిజం అండి చదవడం. అంటే 10 ఏళ్ళ తర్వాత నేను చేస్తాను, 10 ఏళ్ళ తర్వాత చదువుతాను అన్నప్పుడు ఏమవుద్ది, మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు. ఇప్పుడు ఎగ్జామ్ రాయరా అన్నారు అనుకో, క్లాట్ ఎగ్జామ్, ఎన్ఐడియో యూసీడీ రాయరా, ఆర్ట్స్ చదువు కదా, లేకపోతే సియూటీ ఎగ్జామ్ రాయరా, లేకపోతే ఎన్సీఈటీ ఎగ్జామ్ రాయరా, లేకపోతే ఇంకో ఎగ్జామ్ ఏదో రాయరా బాబు అన్నావు అనుకోండి, రాయడు. ఎందుకంటే ఇది నొప్పి. ఆఫ్టర్ ఆల్ చిన్న ఎగ్జామ్ తీసుకుని నొప్పి లేదు, కానీ బిజినెస్ చేసేస్తాం మనం. అలా బిజినెస్ అంటే అలా ఎన్ని నొప్పులండి. అసలు అవతల మనం నమ్మాలండి, మీ దగ్గర ఏం కెపాసిటీ ఉందని నమ్ముతారు. నా దగ్గర డబ్బు ఉందన్న పొగరుతో కొంతమంది ఉన్నారండి పేరెంట్స్, అదో ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ మనకి. అవి నిలబడమండి, అర్థం చేసుకోండి దయచేసి. డబ్బు ఎప్పుడు కూడానండి మీరు మెంటల్గా స్ట్రెంగ్త్ ఇవ్వాలంటే బిజినెస్ చేయాలంటే, ఆ స్ట్రెంగ్త్ మీరు ఎలా ఇస్తారో ఓ పని చేయండి. కొన్ని స్ట్రెంగ్త్ ఇవ్వాలనుకోండి, చదువు లేకుండా వేరే రకంగా ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రాంగ్, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు ఒక 5 గంటలు ఎక్సర్సైజ్ చేసో, లేకపోతే భరతనాట్యం చేశాడు, లేకపోతే ఇదేదో చేశాడు, ఏదో ఒక రకమైనటువంటి ఎక్కువ ఫెయిల్యూర్స్ని చూసి ఫెయిల్యూర్స్ నుంచి పైకి వచ్చి మనస్తత్వాన్ని ఇవ్వగలిగినోడే బిజినెస్ పనికొస్తాడు. దే ఆర్ కాల్డ్ మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్. మైండ్ స్ట్రాంగ్ అయినోడే లీడ్ చేయగలడంటే. మ్యాథమెటికల్ స్కిల్స్ సరిగ్గా లేనుడు క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేడు. ఏ ఎగ్జామ్ క్రాక్ చేయలేనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఈ మెరిడైన స్కూల్లోను, గీతాంజలిలోను ఉన్నారు కదండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటారు కదా, యగాకరణో, చిరాకనో, లేదా ఏళ్ళు ఉంటారు కదండి, ఓబల్ రెడ్డి అందరూ వీళ్ళనండి ఎక్కువ బీబీకి వెళ్తాను. అసలు బీబీ అనేది డిగ్రీయే కాదు,
ఇంక లేదు వెళ్ళాలి అనుకుంటే 5 years MBA చక్కగా IPM ఉంది, కనీసం IIM కాబట్టి 5 years చదువుతారు కాబట్టి IP మ్యాటో JIP మ్యాటో రాసేయాలండి. అది రాసని వెళ్ళండి. మిగతా వాటికి మీరు BBA అనేది అసలు డిగ్రీ ఏ రకంగా చూసినా కూడా కాదండి అది. రైట్. అసలు యూజ్లెస్ డిగ్రీ అంటే అది. పీజీలో డెఫినెట్గా MBA అనేది అవసరం. అది కూడా జాబ్ చేసిన తర్వాత అంటే 3-4 ఏళ్ళు చేసిన కేస్ స్టడీస్ ఉంటాయండి. ఇప్పుడు నేను MBA చదివాను నేను. అవును. ఇంటి టాప్ లెవెల్లో ఉన్న పీపుల్ MBA అంటే బిజినెస్ కోర్స్ అంటే నెట్వర్క్ అంటే. అసలు బిజినెస్ కోర్స్ ఎంత చదువుతారు తెలుసా? ఇట్స్ నాట్ ఫర్ నాలెడ్జ్, నాట్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్. నెట్వర్క్ అండి. టాప్ మోస్ట్ కంపెనీస్లో ఉన్న పెద్ద పెద్ద పీపుల్ అందరూ కలిసి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది కదా, ఆ నెట్వర్క్తో పైకి లెగుస్తారండి వీళ్ళు. మీకు అర్థమైందా? రోడ్డు పక్కన కాలేజీలో చదివితే మీకు నెట్వర్క్ వస్తుందా? ఆడు మీలాంటి కదా. బిజినెస్ కోర్స్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్, ఇట్ క్రియేట్స్ ది వెరీ గుడ్ నెట్వర్క్. ఇప్పుడు నేను ISBలో చదివాను, మా క్లాస్లో 40 మంది ఉన్నారు. 40 మంది వరల్డ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. ఏ ఛాన్స్ కావాలంటే తప్పని నాకు ఆపర్చునిటీ దొరికేసినట్టే కదా. అవును. అంతే కదండి. బిజినెస్ కోర్స్ అనేది ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుంది. అది నెట్వర్క్ ద్వారా కానివ్వండి, లేకపోతే అక్కడ కనెక్షన్స్ ద్వారా కానీ, లేకపోతే అక్కడ మీరు ఎక్స్పోజ్ అయినటువంటి విధానం కానీ. కేస్ స్టడీస్ చేస్తారండి బిజినెస్ అంటే. ఒకటి ఫెయిల్ అయిపోయింది, ఒకటి పాస్ అయింది. థీరీ ఇది మార్కెటింగ్ పుస్తకాలు, ఆపరేటింగ్ స్టడీస్ అని ఇవి ఉంటాయి కదండి సిలబస్లో. ఇలాంటి థీరీ సబ్జెక్టులు చదివి దాంట్లో నేను BBA చదువుతాను, బిజినెస్ చేస్తానంటే ICICI బ్యాంకులో డబ్బులు, క్రెడిట్ కార్డు డబ్బులు కొడతాను వసూలు చేయడానికి ఒక మోటార్ సైకిల్ వేసుకుని తిరగాలి 20,000 జీతం వేసుకుని మీరు. దానికి తప్ప దేనికి పనికిరారు. ఎవడన్నా BBA వాడు ఎవడన్నా మంచి కంపెనీలు ఉద్యోగం చేయడం చూసారా మీరు ఎప్పుడన్నా? మీకు కొంచెం పరిచయాలు ఉండి ఉంటాయి కదా, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా. ఎవడన్నా BBA చదివి మీరు అన్నట్టు ఇట్లా మార్కెటింగ్ ఇట్లానే వాడి బిజినెస్ ఏంటి అసలు చేయలేడు. ఎక్కడ చేశాడు ఎవరైనా చూసారా మీరు? మంచి లీడర్షిప్ రోల్ చేశాడు ఎవడన్నా? అసలు లీడర్షిప్ రోలే చేయనోడికి ఇంక బిజినెస్ చేసి లీడర్షిప్ పొజిషన్ కానీ ఇలాంటివి చేస్తేనే కదండి, టీం లీడ్ చేస్తేనే కదండి బిజినెస్ చేయడానికి దానికి సరిపడినటువంటి స్కిల్ సెట్ వస్తుంది. రైట్. స్కిల్లే లేదు కదండి ఇదంతాను. సో దయచేసి ఈ 3 పాయింట్లు క్లియర్గా అర్థం చేసుకోండి. అసలు MBAకి BBAకి సంబంధం లేదు. అసలు BBA చదవడానికి బిజినెస్ చేయడానికి అసలు సంబంధం లేదు ఫ్యూచర్లో. ఇంకొకటి, మీరు BBA ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారో ఆ BBA తప్పదు చదవాలనుకున్నట్లయితే మంచి కంట్రీ, యూరోపియన్ కంట్రీస్ లాంటి చోటకి వెళ్తే చదవచ్చు. అది ఆ కోర్సులో మినిమం 60 to 70% మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, రిస్క్ మేనేజ్మెంటు, ఏదైతే మీకు క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అని కొత్తగా వచ్చింది అదండి చదవలసింది. చూడండి, మన IISc వీడియోలో కూడా చెప్పాను, క్వాంటిటేటివ్ ఫైనాన్స్ అని ఒక కన్సల్టేషన్ ఉంది IIT BTechలో, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్లో. చూసారా? ఆల్ ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కంపెనీస్ తీసుకోండి మీరు. యూ టేక్ ఇట్ ఎనీ కంపెనీ. రీసెంట్గా ఒక ఇప్పుడు Big 4 అంటారండి, PwC కానీ, డెలైట్ కానీ, EY కానీ, KPMG కానీ, ఇవన్నీ పెద్ద కన్సల్టెన్సీ కంపెనీస్ అండి. ఇంక ఇవి కాకుండా వేరే కన్సల్టెన్సీ కంపెనీ, బోస్టన్ కన్సల్టెన్సీ అని, బూజ్ అలీన్ అని, లేకపోతే ఒలివర్ వేమన్, యాక్సెన్సర్స్ తీసుకున్నా, లేకపోతే ప్రైస్ వాటర్ హౌస్ కార్పొరేషన్ తీసుకున్నా, రొనాల్డ్ బర్గర్ తీసుకున్నా, QC&C కానివ్వండి, వాల్ స్ట్రీట్, ఏది తీసుకున్నా వీళ్ళ రిపోర్ట్స్ చదవండి. వీళ్ళ రిపోర్ట్స్లో కూడా ఏం చెప్తున్నారంటే రాను కూడా కన్సల్టెన్సీ వర్క్ ఏదైతే ఉందో ఆటోమేషన్ అయిపోతుంది. ఇప్పుడు వాల్ స్ట్రీట్ జనరల్ ఉందండి. ఇంకా చెప్పాలంటే వాల్ స్ట్రీట్ జనరల్, న్యూయార్క్ సిటీ వాల్ స్ట్రీట్ జనరల్ అంటే ఫేమస్. అది అసలు వాల్ స్ట్రీట్ అంటేనే ఫైనాన్స్, న్యూయార్క్ సిటీ అంటేనే ఫైనాన్స్ జాబ్స్. ఓ సర్వే చేసింది, ఏం చెప్పింది తెలుసు? అది అసలు ఇక్కడ హైయెస్ట్ శాలరీస్ తీసుకుని మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ అసలు ఎకనామిక్స్, ఫైనాన్స్లో BBA చదివిన వాళ్ళు కాదట. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అందరూ. ఇది నేను చెప్పడం కాదండి, వాల్ స్ట్రీట్ జర్నల్ మ్యాగజైన్ రిపోర్ట్ స్టడీ ఆన్ ఆ బిజినెస్కి సంబంధించినటువంటి టాప్ మోస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నారని చూసినట్లయితే అది క్లియర్గా రిపోర్టే చెప్తుంది. అది లేదా బ్లూంబర్గ్ రిపోర్ట్ చెప్తుంది, లే ఆఫ్ రిపోర్ట్ చెప్తుంది. ఇప్పుడు మెకానిసీ వాడు మొన్న ఇచ్చాడు 15 రోజుల క్రితం రిపోర్టు. ఏం చెప్తున్నాడు మెకానిసీ వాడు? 4 కన్సల్టెన్సీ చేయవలసిన పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కన్సల్టెన్సీ పని అంటే ఏంటంటే స్ట్రాటజిక్ కన్సల్టెన్స్ అంటారండి. స్ట్రాటజీస్ ఇస్తారు IT కంపెనీస్కి. అదో పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్గా. కంపెనీస్ ఉంటారు కదండి, కంపెనీస్కి లో లెవెల్ కంపెనీస్కి ఏమో TCS వాళ్ళు ఇస్తూ ఉంటారు ఐడియాస్ ఎలా చేయాలనేది. పెద్దోళ్ళకి ఏమో బిజినెస్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? ఐడియాస్ ఇస్తారు, ఈ బిజినెస్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత టర్న్ ఓవర్ చేయాలంటే ఏంటని ఇస్తారు కదండి. ఇప్పుడు వీళ్ళు ఉంటారు, ఇదంతా కూడా ఈ డేటాను తీసుకుని ఇస్తారు కదా, ఆ డేటాను తీసుకుని ప్రాంప్ట్ రాసేస్తే ఇది ఇచ్చేస్తుంది సొల్యూషన్. 4 అక్కలేదు మాకు వెకెన్సీకి, ఆటోమేటిక్గా ఒకటి ఉంటే సరిపోతుంది, మీకు ప్రాంప్ట్ తెలిసిన ఒకటి ఉంటే సరిపోతుంది, డేటా తీసుకుంటాడు సరిపోతుందని చెప్పి బెయిన్ కంపెనీ ఏం చెప్పింది? గూగుల్తో టైప్ అయింది. నాకు అసలు ఎంతమంది అవసరం లేదు, నేను టెక్నాలజీని వాడుకుంటాను, నేను వాడుకుని ఆ డేటా నేను కంపెనీ దగ్గర తీసుకుని నేనే అనలైజ్ చేసి నేను వాడికి ఏది సొల్యూషన్ ఇస్తాను. అంతే కదా స్ట్రాటజిక్ సొల్యూషన్ అంటే. ఎలాంటి ఈ కంపెనీ ఎదగాలంటే సొల్యూషన్స్ ఇవ్వడం, అంతే కదండి కన్సల్టెన్సీ చేసే పని. అందులో కూడా మొత్తం టెక్నాలజీ వచ్చేసింది. అసలు కన్సల్టెన్సీస్ అనేది మీకు కొంతకాలానికి చాలా వరకు వ్యానిష్ అయిపోతాయి. అసలు MBA కోర్సే మీకు వ్యానిష్ అయిపోతుందండి, డై అయిపోతుంది. ఇక BBA పక్కనట్టండి. అసలు ఎందుకు ఈ రోజున IIM కలకటాలో, IIM బెంగళూరులో PGP కోర్స్ పక్కన పెట్టి బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ కొత్త ఇంట్రడ్యూస్ చేశారు కదా. మామూలు PGP అంటారండి, దాని డిమాండ్ తగ్గిపోతుందండి. యూ టేక్ ఇట్, మీరు ఏ కాలేజీ తీసుకోండి తగ్గిపోతుంది.
ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్లో ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వైస్ ప్రెసిడెంట్స్ అందరూ కలుస్తారు కదండి, కోర్సు ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ ఉంటారు అంటే 10-15 ఎక్స్పీరియన్స్తో చదువుతారు. అది నెట్వర్క్ బిల్డ్ అవుతుందండి. అక్కడ అనలిటిక్స్ కోర్స్ అక్కర్లా, నాలెడ్జ్ ఎక్స్చేంజ్. ఓకే. ఇట్స్ డిఫరెంట్. 15 ఎక్స్పీరియన్స్తో ఎంబీఏ వేరు, ఫ్రెష్ ఎంబీఏ వేరు, 5 ఎక్స్పీరియన్స్తో ఎంబీఏ వేరు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. సో దయచేసి బీబీఏ చదువుదాం అనుకున్న విద్యార్థులు 1-2 సార్లు థింక్ చేసుకోండి, డీటెయిల్డ్గా దాని మీద కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఎక్కడ బీబీఏ చదవండి, లోకలైజ్ కాలేజీలో మీకు పెద్దగా స్కిల్ సెట్ అనేది రాదు. ఆ థియరీ 4 పుస్తకాలు చదువుతారు, ఎగ్జామ్ ముందు బట్టి కొడతారు, పాస్ అవుతారు, రోడ్ల మీద గంతులు వేస్తారు, చక్కగా ఎంజాయ్ చేస్తారు, బీబీఏ డిగ్రీ అయిపోయిందని అంటారు. అది రోడ్డు మీద మనం టిష్యూ పేపర్తో సమానం. అది డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.